మూవీస్‌లో చూడ్డమే కానీ, రియల్ లైఫ్‌లో ఇన్ని తులిప్స్‌ని చూడ్డం నాకైతే ఫస్ట్ టైమ్. లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాను తులిప్ ఫెస్టివల్ నేను ఇండియాలో ఉండడం వల్ల. బట్ ఈ ఇయర్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి డే వన్నే వచ్చేసాను. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడికొస్తారు తులిప్ ఫెస్టివల్‌ని చూడ్డానికి. అండ్ నాకైతే అసలు ఎవ్రీ కలర్ భలే నచ్చేసింది. మీకే కలర్ తులిప్స్ నచ్చాయో పక్కాగా కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ అసలు ఈ తులిప్ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు అనే ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియాలంటే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దాంట్లో క్లారిటీగా చెప్తాను. అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట వీడియో. సో, సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కాగా లాంగ్ వీడియో చూసేయండి. అండ్ మాకు స్ప్రింగ్ ఈసారి లేట్‌గానే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చల్లగా ఉన్నింది. దానివల్ల తులిప్స్ కూడా బ్లూమ్ అవ్వలేదనమాట చాలా రోజులు. బట్ థాంక్ గాడ్ ఫైనల్లీ ఇంకా ఎండలైతే స్టార్ట్ అయిపోయాయి. చాలా బావుంటది కలర్‌ఫుల్‌గా కెనడా ఇప్పుడు.